మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఆయన అంతిమయాత్ర నిగంబోధ్కు చేరుకుంది. సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఆయన భౌతిక కాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉంచి నివాళులర్పించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు అనేక మంది కాంగ్రెస్ శ్రేణులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆ తర్వాత ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది. ఏఐసీసీ కార్యాలయం నుంచి నిగంబోధ్ వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగింది. కశ్మీరీ గేట్ సమీపంలోని నిగంబోధ్ ఘాట్ వద్ద అంత్యక్రియలు జరుగుతున్నాయి. హోంశాఖ కార్యదర్శి పుష్పగుచ్చాలను పెట్టడంతో అధికారిక కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తరువాత వరుసగా త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, కేబినెట్ సెక్రటరీ, రక్షణ శాఖ మంత్రి, సహాయ మంత్రి, లోక్సభ స్పీకర్, ప్రధాని, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పుష్పగుచ్చాలను ఉంచుతారు. ఉదయం 11:45 మతపరమైన కార్యక్రమాలు నిర్వహించి అంత్యక్రియలు చేయనున్నారు. ఒక ఆర్థిక శిఖరం తన సేవలకు స్వస్తి పలికింది. భారత జాతిగతిని మార్చేసిన బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక ఆర్థిక నైపుణ్యం దివికెక్కింది. వినయంతో కూడిన ఒక విద్యా మేధస్సు మరలి రాని రోగాలకు తరలిపోయింది. చివరి క్షణం వరకు దేశం కోసం శ్వాసించిన ఒక త్యాగ నిరతి తుది శ్వాస విడిచింది. సచ్ఛిలత, నీతి, నిజాయితీకి కేరాఫ్గా నిలిచిన ఆ రాజకీయ గాంభీర్యం భారతీయులకు కేవలం తన జ్ఞాపకాలను మాత్రమే మిగిల్చింది. ఇటు రాజనీతిజ్ఞత, అటు ఆర్థిక నైపుణ్యతను ఏకకాలంలో ప్రదర్శించిన అరుదైన వ్యక్తిత్వం ఇక సెలవు తీసుకుంది. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులు నివాళి పలికారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చాలా సున్నితంగా కనిపించే వ్యక్తి. కానీ ఆయన నిర్ణయాలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. ఓ లక్ష్యంతో ఏదైనా పని మొదలు పెడితే ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఆయన ఆగరు. అంత కఠినంగా ఉన్నారు కాబట్టే దేశానికి సరికొత్త దశ, దిశ చూపించగలిగారు. ఆర్థిక సంస్కరణలే కాకుండా పాలనాపరంగా కూడా చాలా నిర్ణయాలు తీసుకున్నారు. 3G, 4G సేవలను ప్రారంభించి మొబైల్ టెక్నాలజీలో కొత్త విప్లవాన్ని తీసుకొచ్చారు. ఈరోజు ప్రతి మనిషికి ఆధార్ కార్డే ఆధారం. వాటిని జారీ చేసింది కూడా ఆయన హయాంలోనే. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు తెలియాల్సిందేనని ఆయన ఆలోచన. అందుకే సామాన్యుడి చేతికి పాశుపతస్త్రం లాంటి సమాచార హక్కును అందించారు. 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. అదే ఏడాదిలో గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పనికి గ్యారంటీ కల్పిస్తూ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేశారు. ఆధార్ లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు డబ్బు జమ చేయడం కూడా ఆయన హయాం నుంచే ప్రారంభమైంది. ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా పేద విద్యార్థులు ఉచితంగా చదువుకునేలా నిబంధనలు తీసుకొచ్చారు ఆయన.
ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ఎన్ఐఏను ఏర్పాటు చేశారు. అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలు మన్మోహన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. కానీ ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. పదవి, పార్టీ, ప్రభుత్వం కన్నా దేశమే తన తొలి ప్రాధాన్యమని తేల్చి చెప్పారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ప్రభుత్వాన్ని నడిపించే విషయంలో ఎన్నో సంక్షోభాలు కూడా ఎదుర్కొన్నారు. యూపీఏ సర్కారుపై విమర్శలు, కుంభకోణాల ఆరోపణలు చుట్టుముట్టాయి. 2G, బొగ్గు, కామన్వెల్త్, ఆదర్శ్ ఇలా పొట్టగొడుగుల్లా కుంభకోణ ఆరోపణలు ఆయన ప్రభుత్వాన్ని అతలాకుతలం చేశాయి. ఇక 2008లో ముంబై ఉగ్రదాడి, 2012లో నిర్భయ ఘటన విపక్షాలకు ఆయుధాలుగా మారాయి. అయితే ప్రభుత్వం ఎన్ని ఆరోపణలు ఎదుర్కొన్నా ఆయన్ని మాత్రం ఒక్క మాట కూడా అనే సాహసం ఎవరూ చేయలేదు. ఇలా విపక్షాలు సైతం ఆయనకు క్లీన్ క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాయి. సామాన్యుడి ఆవేశం కంటే మేధావి మౌనం ప్రపంచానికి చాలా ప్రమాదకరం అంటారు. ఈ మాటలను అక్షరాలా నిజమని మన్మోహన్ సింగ్ నిరూపించారు. ఆయన సమాధానం ఇప్పుడు మాటల రూపంలో ఉండేది కాదు, చేతల రూపంలోనే చూపించేవారు. ఆయన మౌనంగా పనిచేస్తూ ఎక్కడో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించి ప్రపంచ దేశాలతో పోటీగా నిలబెట్టారు. ఇలా ఆయన మౌనం ప్రపంచ దేశాలకు ప్రమాదంగా మారింది. సింపుల్గా చెప్పాలంటే 1986లో ఏర్పడిన బీఎస్సీ సెన్సెక్స్ 1991 నాటికి కేవలం 1000 పాయింట్లకు మాత్రమే చేరింది. అంటే 5 ఏళ్లలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు ఎదిగింది. కానీ 1992 నాటికి అది 4000 పాయింట్లకు చేరింది. దానికి కారణం ఫైనాన్స్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలే. ఆ తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు వెనక్కి తిరిగి చూడలేదు. ఫోన్లను తయారు చేసే కంపెనీలు చాలానే ఉన్నాయి. కానీ ఆ ఫోన్ సామాన్యుడి చేతికి చేరిందంటే మన్మోహన్ సింగ్ తీసుకున్న లిబరలైజేషన్ నిర్ణయమే. అంతకుముందు ఎవరైనా ఫోన్ కనెక్షన్ పెట్టుకోవాలంటే పర్మిషన్ కోసం నెలలు తరబడి ఎదురు చూడాల్సిందే. ఒక్కోసారి అవి సంవత్సరాలు కూడా అయ్యేవి. సెలబ్రిటీ నుంచి సామాన్యుడి వరకు ఇవాళ అనుభవిస్తున్న విలాసాలు దేశానికి చేరడానికి ఆయనే కారణం. ఆర్థిక మంత్రిగా, ప్రధాని మంత్రిగా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక మారుమూల గ్రామంలో ఉండే ప్రజలకు ఆ ఫలితం దక్కే విధంగానే ఉండేది. అయితే ఇక్కడ కొన్ని విషయాలను మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఆయనపై కొన్ని విమర్శలు ఉన్నాయి. మౌనమునిగా మారిపోయారని, సొంత నిర్ణయాలు తీసుకోలేదని కొందరు విమర్శిస్తూ ఉంటారు. కాకపోతే ఆయన మౌనమే ప్రత్యర్థులకు అంతుపట్టని సమాధానం. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఆయన సమాధానం ఎప్పుడూ మాటల రూపంలో కాకుండా చేతల రూపంలోనే ఉంటుంది. ప్రభుత్వ సేవలు దేశంలోని ప్రతి పౌరుడికి దక్కితే సరిపోదా? ఇంకా ఆయన నోరు విప్పి సమాధానం చెప్పాలా? ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ నిర్ణయాలతో కంపెనీలు దేశానికి క్యూ కట్టాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి.
आते रहिए। आशीष भैया थोड़ा। जाओ। हम लोग साइड से हैं ना, मैं बिल्कुल साइड से। అయితే ప్రభుత్వం సాయం చేస్తుందని చూడకుండా ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిల్చునే పరిస్థితిని తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్. 2005లో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి గ్రామాల్లో ఉండే వారికి ఉపాధి కల్పించారు. ప్రపంచంలోనే ఓ అద్భుతమైన పథకం ఇది. ఇలా ఆయన తన పనుల ద్వారా సమాధానం చెప్పుకుంటూ పోయినప్పుడు ఇంకా నోరు విప్పి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎందుకు సమాధానం చెప్పాలి? ఏమని సమాధానం చెప్పాలి? మౌనముని అయితే ఏంటి, మాటల మాంత్రికుడు అయితే ఏంటి? చివరిగా దేశ ప్రజలకు మంచి చేయడమే కదా కావాల్సింది. My mistake. क्या बोले सर? पीछे हैं सर? टेंशन ना लो सर. आगे निकल जाता हूँ.
सब ये नहीं तो हटाना नहीं हो रहा सर। आशीष सर वो नहीं हट रहा है, वो नहीं हटते हैं वैसे, वो नहीं हटते हैं, नहीं हटते हैं, नहीं हटते सर, वो यही रहेंगे, वो नहीं हटते हैं वो सर 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 भाई 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 यार सर आप लोग थोड़ा थोड़ा सब लोग तुरंत आगे बढ़ जाए। थोड़ा सा बस बस थैंक यू धन्यवाद।
మన్మోహన్ సింగ్ దేశ ప్రజలకు మంచి చేశారనే మాట దగ్గర కొంతమంది కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తారు. దాన్ని కూడా ఇప్పుడే క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేటైజేషన్ అంటూ మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాల వలన దేశ సంపద ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుందని వారి ప్రధాన విమర్శ. 140 కోట్ల మంది ప్రజలకు ఉపాధి కల్పించి దేశాన్ని ముందుకు నడిపించడం ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమయ్యే పని కాదు. దేశంలోకి ప్రైవేటు కంపెనీలను స్వాగతించకపోతే ఎంతమంది ఉద్యోగాలు దొరుకుతాయి? 1980లో వచ్చిన ఆకలి రాజ్యం సినిమా దేశంలోని నిరుద్యోగాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించింది. డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు దేనికి పనికి రాకుండా పోయేవి. చదువులు పూర్తి చేసుకున్న యువత సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్ అని పాటలు పాడుకునేవారు. పంతొమ్మిది 1980లో దేశ జనాభా 70 కోట్లు మాత్రమే. ఇవాళ 140 కోట్ల మంది అయ్యారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు తీసుకుని రాకుంటే ఇవాల్టి 140 కోట్ల మంది పరిస్థితి ఎలా ఉండేది? వేల కొద్దీ ప్రైవేటు కంపెనీలు రావడం వలన కోట్ల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ కంపెనీల చుట్టూ టీ స్టాల్, జ్యూస్ సెంటర్ అని ఇలా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని మరికొంతమంది ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడుతున్నారు. నిజమే, ప్రైవేటైజేషన్ వలన ప్రైవేటు వ్యక్తులు లాభపడతారనే విమర్శలో కొంత నిజం ఉండొచ్చు. అయితే 5-6 కోట్ల మంది జనాభా ఉండే దేశంలో ప్రభుత్వం అన్ని రకాలుగా పౌర సేవలను అందించగలదు. కానీ భారత్ లాంటి 140 కోట్ల మంది ఉండే దేశంలో మాత్రం ప్రైవేటు కంపెనీలు రావడంతోనే అందరికీ పని దొరుకుతుంది. ఇక్కడ మరో విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చింది. కానీ ఆ మాంద్యానికి భారత్ మాత్రం చలించలేదు. ఎందుకంటే 1991 తర్వాత మన్మోహన్ సింగ్ తీసుకున్న ఆర్థిక సంస్కరణలే దానికి కారణం. ఒకవేళ ఆయన ఆ నిర్ణయాలు తీసుకుని ఉండకపోతే 2008 నాటికి ప్రజలకు ఉపాధి అవకాశాలు లేక ద్రవ్యోల్బణం పెరిగి ఎన్నో ఆకలి చావులు చూసి ఉండేవాళ్ళం. ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడుతారు అనే సమయంలో కూడా దేశ జీడిపి 10.8% నమోదు చేసిన ఘనత మన్మోహన్ సింగ్కే దక్కుతుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో భారతమాత తల్లడిల్లుతుంది. ముద్దుబిడ్డ కోల్పోయానని కన్నీరు మున్నీరవుతుంది. ఆ బిడ్డ లేని లోటును ఎవరు తీర్చగలరనే భారతమాత ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఎవరు చనిపోయినా ఆ వ్యక్తి లేని లోటును తీర్చలేమని చెబుతూ ఉంటారు. కానీ ఆ మాటకు మన్మోహన్ సింగ్కు సరిగ్గా సరిపోతుంది. आगे वाले बीच में आ गया, कोई नहीं सुनेगा भैया।
దేశానికి ముద్దు బిడ్డ అనిపించుకోవాలంటే సరిహద్దుల్లో పనిచేసే సైనికుడే కావాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఉండి కూడా ఆ మాటను సొంతం చేసుకోవచ్చని మన్మోహన్ సింగ్ నిరూపించారు. ఎందుకంటే ఆయన దేశానికి చేసిన సేవ అంతా ఇంత కాదు. భారతదేశాన్ని మన్మోహన్ సింగ్ ముందు తర్వాత అని చెప్పుకోవాల్సిందే. డిగ్రీలు బీటెక్లు చేసిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు విదేశాల్లో స్థిరపడటానికే చూస్తున్నారు. కానీ గొప్ప విద్యావేత్త, ఆర్థికవేత్త అయినా ఆయన చనిపోయే వరకు దేశం కోసమే పనిచేశారు. भाई थोड़ा थोड़ा अपना अपना कैमरा आप लोग नीचे कर लीजिए भाई भाई సెప్టెంబర్ 26న ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్లో ఆయన జన్మించారు. 1952లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో BA, 1954లో MA చేశారు. తరువాత కేంబ్రిడ్జ్ నుంచి ఎకనామిక్స్లో ట్రైపోస్ కంప్లీట్ చేశారు. ఆక్స్ఫర్డ్ నుంచి 1962లో MA DPhil పట్టా పొందారు. ఆ తర్వాత 1957 నుంచి 59 వరకు ఎకనామిక్స్ సీనియర్ ప్రొఫెసర్గా పనిచేశారు. 1959 నుంచి 63 వరకు రీడర్గా సేవలందించారు. 1963 నుంచి 65 పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఇక 1966-69 మధ్యకాలంలో ఐక్యరాజ్య సమితి వాణిజ్య వ్యవహారాల అధికారిగా కూడా పనిచేశారు. 1969 నుంచి 71 వరకు ఢిల్లీ యూనివర్సిటీలో ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రొఫెసర్గా సేవలందించారు మన్మోహన్ సింగ్. ఆ తర్వాత 1972 నుంచి కేంద్ర ప్రభుత్వంలోని కీలక శాఖల్లోకి వచ్చారు. 1972 నుంచి 76 వరకు ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారునిగా ఉన్నారు. 1976-80 మధ్య రిజర్వ్ బ్యాంకు డైరెక్టర్గా, IDBI డైరెక్టర్గా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు భారత్ విభాగం గవర్నర్గా పనిచేశారు ఆయన. 1982 నుంచి 85 వరకు 3 ఏళ్లు RBI గవర్నర్గా సేవలందించారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు మన్మోహన్ సింగ్. 1991లో రాజ్యసభ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. అప్పుడు ప్రధానిగా ఉన్న PV నరసింహారావు తన కేబినెట్లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ను నియమించుకున్నారు. ఈ నిర్ణయమే దేశ గతిని మార్చేసింది. ఫైనాన్స్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేశాయి.
ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా పనిచేశారు. ప్రధానిగా రోజు 18 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేసేవారు. అక్రమార్కుల భరతం పట్టడానికి కీలకంగా మారిన సమాచార హక్కు చట్టాన్ని 2005లో ఆయన తీసుకొచ్చారు. ప్రపంచంలోనే గొప్ప పథకంగా గుర్తింపు తెచ్చుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 2005లో మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. ఆయన చేసిన సేవలకు 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి లభించింది. 1993-94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ అవార్డు కూడా అందుకున్నారు. 2010లో వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు ఆయన్ని వరించింది. ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలోనూ మన్మోహన్కు చోటు దక్కింది. అయితే ఈ అవార్డులన్నీ ఆయనకు అలంకరణ కాదు. ఈ అవార్డులకే మన్మోహన్ సింగ్ అలంకరణ అని చెప్పడం ఏమాత్రం ఎక్కువ కాదు. ప్రస్తుతం మాజీ ప్రధాని కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్కు త్రివిధ దళాలు కూడా తుది వీడ్కోలు పలుకుతూ ఉన్నాయి. నిగమ్ బోధ్ ఘాట్ దగ్గర ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతోంది. మౌన మునికి తుది వీడ్కోలు పలకడానికి త్రివిధ దళాలు అలాగే ప్రధాని ప్రతి ఒక్కరు కూడా తరలివచ్చారు. సైనిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్కు తుది వీడ్కోలు పలుకుతూ ఉన్నారు. మన్మోహన్ భౌతిక కాయానికి కేంద్ర మంత్రులు ఇతరులు అందరూ కూడా నివాళులర్పించారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇలా ప్రతి ఒక్కరూ కూడా మౌన మునిని తలుచుకుని అక్కడ నివాళులర్పించారు. నిగమ్ బోధ్ ఘాట్కు ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయిందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దేశానికి ఆయన చేసిన సేవ, ఆయన రాజకీయ జీవితం, వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని, భరతమాత ముద్దు బిడ్డల్లో ఒకరైన మన్మోహన్కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నారు అక్కడికొచ్చిన ప్రతి ఒక్కరు కూడా. ఇక మన్మోహన్ దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చారన్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. మన్మోహన్ సింగ్ ఇక లేరు అన్న విషయాన్ని చాలా బాధకు గురిచేసిందని,
ఆయన భారతదేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చారన్నారు. ఆర్థిక సరళీకరణ రూపశిల్పిగా పేరు గడించారని, ఎంతో ధైర్యం ప్రదర్శించి కఠిన సమయంలో కఠిన నిర్ణయాలతో దేశం ముందుకు సాగేలా చేశారని గుర్తు చేసుకున్నారు. భారతదేశం మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయిందని ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు జగదీప్ ధన్కర్. మన్మోహన్ సింగ్ లేరన్న వార్త ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆయన్ని గుర్తు చేసుకున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి ఇవాళ ఈ రూపంలో ఉంది అంటే ఆనాడు మన్మోహన్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు అని కొనియాడారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నుంచి ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశ పాలనలో కీలక పాత్ర వహించారు మన్మోహన్ సింగ్. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. దేశ ఆర్థిక పరిస్థితి క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు నరసింహారావు చేపట్టిన ఒక వినూత్న ప్రయోగం మన్మోహన్ సింగ్. ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు నరసింహారావు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు, ఆశ్చర్యానికి లోనయ్యారు. కానీ ఆ తరువాత దేశ ప్రగతి, ఆర్థిక వ్యవస్థ ఉవ్వెత్తున ఎగిసింది. ఆ తర్వాత పివి నరసింహారావు తీసుకున్న ఈ నిర్ణయాలన్నింటినీ కూడా కొనియాడారు దేశ ప్రజలు. ఇక ఒక మెంటార్ను, గైడ్ని కోల్పోయామని కాంగ్రెస్ నేతలందరూ కూడా అంటున్నారు. ముఖ్యంగా తనతో చాలా దగ్గర అనుబంధం ఉన్న రాహుల్ గాంధీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని నడిపించారన్నారు. ఆర్థిక శాస్త్రంలో ఆయన లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తి ఇచ్చిందని కొనియాడారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పిస్తూ ఉన్నారు. యమునా నది తీరాన నిగమ్ బోధ్ ఘాట్ దగ్గర ఈ అంతిమ సంస్కారాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. త్రివిధ దళాలు అలాగే సిడిఎస్ కూడా మన్మోహన్కు నివాళులర్పించాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం రేవంత్ రెడ్డి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కూడా సంతాపం తెలియజేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా దేశానికి నిర్విరామంగా సేవలందించారని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇక రేవంత్ రెడ్డి కూడా సంతాపం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ ఒక గొప్ప ఆర్థికవేత్తని, రాజకీయ నాయకుడని అన్నారు.